హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ చేసుకోబోతున్నాం. దీన్ని 2 in 1గా కూడా చెప్పుకోవచ్చు. ఉద్దిపప్పుతో వడ, గంజి లాంటివి చేసుకున్నాం కదా, అదే ఉద్దిపప్పుతో ఇప్పుడు హెల్దీ అయిన పిట్టు చేసుకోబోతున్నాం. ఇంట్లో ఉన్న ఉద్దిపప్పు, బియ్యము 2 కలిపి ఈ పిట్టు చేసుకోబోతున్నాం. ఉద్దిపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఇలా వడగట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఉద్దిపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది ఫ్రై అవుతుంటేనే ఇల్లంతా బాగా గుమగుమ వాసన వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నాము. దీన్ని చల్లారనిద్దాము. 1 గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నాగా, 1/2 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దీన్ని కూడా ఇలాగే శుభ్రం చేసి దీన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. బియ్యాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బియ్యాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. రైస్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసి ప్లేట్లో వేసి పెట్టుకుందాము. మిక్సీ పట్టుకున్నాను చూడండి, మెత్తగా లైట్గా బరగ్గా ఉంటుంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు దీన్ని పక్కన ఒక బౌల్లో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, మరి ఎక్కువగా ఏముంది, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. పిట్టుకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. పొడిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పిండి అంతా కలిపి పెట్టుకోవాలి. పిట్టు పిండి చూడండి, ఇలా అంటే ఇలా రావాలి, ఇలా అంటే ఇలా నీట్గా ఇలా వచ్చేయాలి. ఇలా చిన్న వంటలు కూడా లేకుండా ఇలా చేసి పెట్టుకోవాలి. మీకు ఇలా వంటలు లావుగా వచ్చింది అనుకోండి, మిక్సీ గిన్నెలో వేసుకొని పల్స్ మోడ్లో ఒక్కసారి బర్రని అలా తిప్పుకున్నారంటే సరిపోతుంది. రెసిపీని మనము ఇడ్లీ దబరాలో చేసుకుంటున్నాము. చూడండి, ఇడ్లీ దబరాలో ఒక చెంబు నీళ్ళు వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక క్లాత్ వేసుకోవాలి. పొడి క్లాతే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఈ పిండినంతా వేసుకుంటున్నాము. వేసుకొని కొబ్బరి చిప్ప తీసుకున్నాను. పైన బ్లాక్ పార్ట్స్ అంతా తీసేసి తురుముకున్నాను సన్నగా. దీనిపైన వేసుకోవాలి. ఈ క్లాత్ అంతా ఇలా కవర్ చేసేయాలి. ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడికింది, పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు బ్రౌన్ షుగర్ ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు స్వీట్ని బట్టి ఎంత స్వీట్ తింటారో అంత వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము. నెయ్యిలో బాదం, కాజు సన్నని ముక్కలుగా కోసుకొని ఫ్రై చేసుకున్నాను. దీన్ని ఇందులో వేసేసుకున్నాం. ఇంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన ఉద్దిపప్పు పిట్టు రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడిగా ఉందో. దీన్ని వేడిగా తినొచ్చు, చల్లారినాక కూడా తినొచ్చు. ఇదే కొలతలతో మీరు ఉద్దిపప్పు పిట్టు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.